అక్క మే 1న చార్ధామ్ యాత్ర ఉంది. ఆ యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేయాలి. ఇందులో ముఖ్యంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. యమునోత్రి అంటే యమునా నదిలో స్నానం చేయటం వల్ల యమునోత్రిలో అన్‌టైమ్‌లీ డెత్ అంటే మనకి అపమృత్యు నుంచి కాపాడుతుందన్నమాట. అలాగే గంగ పుట్టిన చోటే గంగోత్రి. ఇంకా గంగోత్రి సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ గంగోత్రిలో స్నానం చేయటం వల్ల మన జన్మ పాపాలు కూడా తొలగుతాయి. తర్వాత కేదార్నాథుడు అంటే ఒక జ్యోతిర్లింగం. ఆ కేదార్నాథుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడి వెళ్ళాలి. గుర్రాల మీద వెళ్ళాలి, జారిపోతూ ఉంటాము. అలాంటి కేదార్నాథుడిని దర్శించుకోవటం వల్ల మనకి మోక్షం లభిస్తుంది. మన జీవితంలో ఉండే కర్మలన్నీ కూడా తొలుగుతాయి. తర్వాత బద్రీనాథుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్న చోటు. అక్కడికి వెళ్ళగానే మనకి విజ్డమ్, జ్ఞానాన్ని, అలాగే మన సోల్ క్లెన్జింగ్ జరుగుతుంది. మన కార్మిక్ రిలేషన్ అనేది కూడా తొలుగుతుంది అనమాట. అంటే ఈ సంసార సాగరాన్ని దాటించేది కూడా అదే. ఈ చార్ధామ్ యాత్ర మే 1 నుంచి మే 11 వరకు నిర్వహిస్తున్నాము. అతి తక్కువ ప్యాకేజ్ తో మనం తీసుకెళ్తున్నాం. చాలా మంది అంటున్నారు, ఏంటి లత గారు మీరు ఇంత తక్కువతో అంటే, బిజినెస్ కాదు కదా, ఇది ఆధ్యాత్మికంగా మా భక్తుల కోసం మేము తీసుకెళ్తున్నాము. అయ్యో బయట అసలు లక్షల్లోనే ఉందండి, మీరు వేలల్లోనే తీసుకెళ్తారు. మీరు అసలు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అత్తగారితో వెళ్తే ఇంకా లైఫ్ టైం మెమరీ అది. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. 10 nights 11 days. 10 nights 11 days. థ్యాంక్ యూ అక్క.